ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇవాళ టాపిక్ గౌతమ్ అదానీ గురించి. గౌతమ్ అదానీ ఆల్మోస్ట్ ఒక 35-36 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నా కూడా బట్ ఎందుకో ఒక 7-8 సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలకు బాగా సుపరిచితమయ్యారు. ప్రస్తుతానికి ప్రపంచంలోనే 15వ అతిపెద్ద సంపన్నుడిగా కొనసాగుతున్నాడు. ఏంటి అసలు ఈ 35-36 సంవత్సరాల్లో గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారు? ఇక్కడి దాకా ఎలా రాగలిగారు అసలు? రైట్. సో బేసికల్గా లాస్ట్ 10 years నుంచి మాత్రమే ఈ గ్రూప్ మీద ఎందుకు ఇంత ఫోకస్ అంటే, బేసికల్గా మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పరిచయం అండి. ఆ పరిచయం కాక మోడీ గారు ఎప్పుడైతే ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళు ర్యాపిడ్గా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నారు. అందుకనే బీజేపీకి ఈ గ్రూప్కి లింక్ పెడతారనమాట. అట్లా గవర్నమెంట్ని ఎవరైనా విమర్శించాలనుకుంటే సింపుల్గా ఈ గ్రూప్ మీద విమర్శించడం బిగిన్ చేస్తారనమాట. అట్లా గవర్నమెంట్కి ఇది ప్రాక్సీ లాగా అపోనెంట్స్లో వాడుతుందన్నమాట. ప్రధాని అదానీ అట్లా వాడుతున్నారు. దాని తోడు ఏంటంటే ఈ బీజేపీ మెజారిటీ లీడర్స్ కూడా ఎప్పుడైనా ఫ్లై అవ్వాలన్నా వీళ్ళ ఫ్లైట్స్ వాడటం, వీళ్ళతో ఎక్కువ అసోసియేషన్ మెయింటైన్ చేయడం ద్వారా కూడా అలా అయి ఉండొచ్చు. అండ్ రెండోది, యాక్చువల్లీ ఈ గ్రూపు బీజేపీ కన్నా ముందే స్టార్ట్ అయిందండి. గుజరాత్లో ముఖ్యమంత్రి కాకముందు నుంచి, అంటే 1988లోనే స్టార్ట్ అయింది. అప్పటికంగా ఇండియాలో 1-2 గవర్నమెంట్స్ తప్ప బీజేపీ గవర్నమెంట్స్ ఎక్కడేం లేవండి. 1988లో ఫస్ట్ అదానీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఫస్ట్ కంపెనీ అదనమాట. ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు దిగుమతులు దాన్ని అదానీ ఎంటర్ప్రైజెస్గా మార్చారు తర్వాత. అదే 1988లో బిగిన్ చేశారనమాట. అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది మాత్రం 94లో అండి. ఓకే, 94లో ఫస్ట్ స్టాక్ మార్కెట్. రెండోది 98లో అదానీ పోర్ట్స్ డెవలప్ చేశారండి. అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది మాత్రం 2007లో అనమాట ఆ కంపెనీ. అంటే థర్డ్ వన్ అదానీ విల్మోర్, రీసెంట్గా పబ్లిక్ ఇష్యూకి వచ్చిందండి 2 years బ్యాక్. ఇది FNGS కంపెనీ వాళ్ళ గ్రూప్ నుంచి. వీళ్ళు యాక్చువల్గా అంతా లాజిస్టిక్స్ అండ్ పోర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ మైనింగ్ వీటిల్లో యాక్చువల్గా వీళ్ళు ఫుల్ ప్లేజ్డ్ అనమాట. అలాంటిది ఫస్ట్ ఇది FMGCలోకి ఎంటర్ అయ్యారు. సింగపూర్ సంబంధించిన విల్మోర్తో టైప్ అయ్యి అదానీ విల్మోర్ అనమాట. వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే నెక్స్ట్ 1 or 2 yearsలో దీంట్లోంచి కంప్లీట్గా బయటకు వచ్చేద్దామని, ఈ విల్మోర్లోంచి కంప్లీట్గా అదానీ విల్మోర్ నుంచి. ఇది 99లో ఎస్టాబ్లిష్ చేశారండి కంపెనీని. స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది మాత్రం 22లో అనమాట. తర్వాత 2002లో ఎస్టాబ్లిష్ చేశారు అదానీ పవర్. స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది మాత్రం 2009లో. తర్వాత 2005లో అదానీ టోటల్ గ్యాస్ అండి ఎస్టాబ్లిష్ చేసింది. అది 2016లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిందనమాట. అండ్ రీసెంట్గా అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఏమవుతుందంటే 2018లో అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ లిస్ట్ అయింది అది. ఆ తర్వాత ACCని, NDTVని అండ్ అంబుజా సిమెంట్ని వీటిని కొనటం ఎక్కువ అవుతుంది అనమాట. దాంతో న్యూస్ ఫ్లోలో ఎక్కువ ఇది అవుతుంది. రెండోది LIC వీళ్ళ గ్రూప్లో 75% వీళ్ళ స్టాక్సే ఉంటాయి. మిగతా 10% ఏమో వీళ్ళ ఓన్ బ్రదర్వి, వాళ్ళు NRIs అనమాట, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు. ఇండియన్ రూల్స్ ప్రకారం 75% దాటి ప్రమోటర్స్ ఉండకూడదు. కానీ వాళ్ళ బ్రదర్ NRI కాబట్టి వాళ్ళ వాటా కింద ఇన్వెస్ట్ చేశాడు. అంటే అదానీలో ఆల్మోస్ట్ 80% స్టాక్స్ బిలాంగ్స్ టు అదానీ వాళ్ళదే. లీగల్గా 70% ఏమో ఇండియాలో, మిగతాదేమో వాళ్ళ బ్రదర్ ఎలాగ ఉంటాయి అనమాట. దీంట్లో LIC వాళ్ళు ద బిగ్గెస్ట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ లిస్టులో LIC వాళ్ళు ఉంటారు. LIC గవర్నమెంట్ కంపెనీ కావడంతో LIC వాళ్ళు దాంట్లో కూడా వాటాలు ఉండటంతో LIC వాళ్ళు ఏదో ఫేవర్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏదో ప్రైవేట్కి ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి LIC మీద కూడా రూమర్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. రీసెంట్గా వీళ్ళు ఒక 10 days బ్యాక్ కూడా సంఘీ ఇండస్ట్రీస్ని కొన్నారండి. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉన్నారు, రిలయన్స్ వాళ్ళు చేసినట్టే. ఈ మధ్య కాలంలో ఎందుకంటే వీళ్ళు ఉన్న ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా అండి. అంటే ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, పోర్ట్స్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా మైనింగ్ కావచ్చు, అన్నీ కూడా ఏంటంటే ఎనర్జీ కావచ్చు, మొత్తం వీళ్ళున్న సెక్టర్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇండియా గత 2-3 years నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేయటం, సెంట్రల్ గవర్నమెంట్ ఈ గ్రూప్కి అనుబంధంగా ఉండటం, అంటే వీళ్ళకి పర్మిషన్లు త్వరగా రావటం, ఏదన్నా కావచ్చు. పబ్లిక్లో ఏంటంటే 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకటేమో అదానీ ఫేవర్, రెండోదేమో అదానీకి ఆపోజిట్ అనమాట. అట్లా ఇది ఎప్పుడు నిరంతరం కాంట్రవర్సీలో ఉంటుంది. ఎంత కాంట్రవర్సీగా ఉంటుందంటే, మొన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు 3 stateలో గెలిచినందుకు ఈ స్టాక్ ఒక్కొక్కటి యావరేజ్ మీద 30% పెరిగిందండి. అంటే దీనికి ఏ ఇండికేటర్లు అవసరం లేదు. డైరెక్ట్గా బీజేపీ గవర్నమెంట్ స్ట్రెంత్ ఎంత పెరుగుతుంది దాన్ని బేస్గా తీసుకొని ఈ స్టాక్ పెరుగుతుంది. సో అక్కడ గవర్నమెంట్ గ్రాఫ్
పాజిటివ్గా ఉంది అంటే ఇక్కడ అదాని గ్రాఫ్ కూడా పాజిటివ్గా ఉన్నట్టే. రైట్. సో అంతగా అనమాట. అంటే రేపొద్దున బీజేపీ గవర్నమెంట్ ఏదైనా డౌన్ అయింది అనుకోండి, ఇది పడే ఛాన్స్ ఉంది. ఎంత అంటే లాస్ట్ 1 వీక్లో చూడండి, అదాని టోటల్ గ్యాస్ 58% డౌన్ పెరిగింది. 1 వీక్లో 58% అండి. 1 మంత్లో 100% పెరిగింది అదాని టోటల్ గ్యాస్. అదాని గ్రీన్ ఎనర్జీ 1 వీక్లో 55% పెరిగింది. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 36% పెరిగింది. ఎన్డీటీవీ 32% పెరిగింది లాస్ట్ 1 వీక్లో. అదాని పవర్ 30% పెరిగింది. అదాని పోర్ట్స్ 24%, అదాని ఎంటర్ప్రైజెస్ 20%, అంబుజా సిమెంట్ 15%, ఏసీసీ 14%, విల్మోర్ 13%, అండ్ సంఘ్ ఇండస్ట్రీస్ రీసెంట్గా బై చేసింది, అది కూడా 13% పెరిగింది. అదాని ట్యాగ్ ఉంటే ఏదైనా పెరుగుతున్నాయి ఇప్పుడు లాస్ట్ 10 డేస్ నుంచి. ఈ మధ్యకాలంలో అదాని కలిసి వచ్చే విషయాలు ఏంటంటే, ఒకటి వీళ్ళు శ్రీలంకలో బిజినెస్ బిగిన్ చేశారండి. దానికి అమెరికన్ గవర్నమెంట్ లోన్ ఇచ్చింది. అంటే హిండెన్బర్గ్ రిపోర్ట్లు మాకు సంబంధం లేదు, దాని గురించి ఇష్యూస్ ఏం లేవని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ దీనికి ఈ గ్రూప్కి అప్పులు ఇవ్వటం పాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. సుప్రీంకోర్టులో కేసు కొట్టేయటం పాజిటివ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. బీజేపీ వాళ్ళు గెలవటం, స్టేబుల్ పొలిటికల్ గవర్నమెంట్ రాబోతుంది, మళ్ళీ అదానీ గ్రూప్స్ కంపెనీ లీడింగ్లో ఉంటాయని చెప్పేసి రాబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో చాలా హాట్. ఈ స్టాక్సే కాదు, మీరు ఎన్సీసీ కానీ వేరే స్టాక్స్ ఎల్ఎన్టీ కానీ చూసినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బాగా పెరగడుతున్నాయి. అట్లా టోటల్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాకి అనుకూలంగా ఉండటం, ఈ గ్రూప్కి ఫండమెంటల్లీ సౌండ్ అవ్వటం, అండ్ పొలిటికల్గా ఉన్న డిస్టర్బెన్స్ తొలగిపోవటం, సుప్రీంకోర్టు నుంచి క్లారిటీ రావటం, అమెరికన్ గవర్నమెంట్ కూడా ఈ కంపెనీ గ్రూప్కి అప్పులు ఇవ్వటం, ఇటన్ని ఫ్యాక్టర్స్గా కాంట్రిబ్యూట్ చేసేసి గ్రూప్ స్టాక్స్ మూవ్ అవుతూ ఉంది అనమాట. సో లాస్ట్ టైం నేను ఒకసారి టీవీకి వెళ్ళినప్పుడు కూడా డిస్కషన్ జరిగిందండి ఈ గ్రూప్ గురించి. ఆ టైంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందనమాట. అందరూ జీరో అవుతాయి అని నేను చెప్పిన జీరో అయ్యే కంపెనీస్ కాదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. ఈ కంపెనీ జీరో అవటం అంటే ఇండియాలో పోర్ట్ మేనేజ్మెంట్ అంతా జీరో అవటం కింద లెక్క, అంత ఈజీ ఏం కాదండి సార్. అయితే అంటే అదానీ స్టాక్స్కి సంబంధించి అంటే ఎంత పాజిటివ్గా మాట్లాడుకున్నా, అదానీ ప్రపంచంలోనే 15వ అత్యంత పెద్ద సంపన్నుడిగా మాట్లాడుకున్నా కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికే అదానీ స్టాక్స్ అనేవి అంత స్టాండర్డ్గా ఉండదు. అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అంటే అది గాల్లో దీపం లాంటిది, ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుంది అంటూ కూడా అదానీ స్టాక్స్ గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక టాటాకి సంబంధించి స్టాండర్డ్గా మాట్లాడుకుంటారు, ఒక రిలయన్స్కి సంబంధించి స్టాండర్డ్గా మాట్లాడుకుంటారు. బట్ అదానీ విషయానికి వచ్చేప్పటికి వామ్మో అవి మరి ఈ రోజున్నట్టు రేపు ఉండదు. బేసికల్గా సొసైటీలో ఏంటంటే చెప్పాను కదా, 2 రకాల ఒకటి అదానికి అగనెస్ట్గా ఒక మీడియా, అదానికి ఫేవర్గా ఇంకో మీడియా, ఇలా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు మామూలుగా. యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీకు కంఫర్ట్ ఉంటే వాల్యూషన్ మనం పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కార్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండమెంటలీ సౌండ్ కంపెనీ. లాస్ట్ 10 ఇయర్స్లో దాని సేల్స్ డబుల్ అయినాయి, అండ్ ప్రాఫిట్స్ డబుల్ అయినాయి, ఈపీఎస్ డబుల్ అయింది, స్టాక్ 0 రిటర్న్స్. మీరు దానికి జస్టిఫికేషన్ చేసుకోలేరు కదా. ఎస్బీఐ కార్డ్స్ ఎందుకు అది మూవ్ అవ్వలేదంటే జస్టిఫికేషన్ చేసుకోలేరు. ఐపీఓకి వచ్చిన ప్రైస్ ఎంత ఉంది, ఇప్పటికి అంతే ఉంది. 10 ఇయర్స్ నుంచి ఫండమెంటల్ సౌండ్ 10 టైమ్స్ సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, ఈపీఎస్ ఉన్నా సరే స్టాక్ రిటర్న్స్ 0. మరి ఎస్బీఐ కార్డ్స్ ఇండియాలో నెంబర్ 1 కదా క్రెడిట్ కార్డ్స్లో. మరి అది ఎందుకు పెరగలేదని రీజన్ ఇవ్వలేరు, ఇది ఎందుకు పెరుగుతుందన్న మీరు రీజన్ ఇవ్వలేరు. అందుకని మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతే వాల్యుయేషన్ అదాని గ్రూప్లో పెట్టచ్చు, లేదా దూరంగా ఉండొచ్చు బెస్ట్. మనం ఎక్కువసార్లు పర్టికులర్ గ్రూప్ బాగుంటుంది అనేది పబ్లిక్ ఇమేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చైర్మన్ని ఓవర్ నైట్ పీకేస్తారు టాటా వాళ్ళు, ఓవర్ నైట్లోనే వితౌట్ గివింగ్ ఎన్ని ఎవరికి. మామూలుగా అయితే ఏదైనా ఎంప్లాయీని పీకేయాలంటే 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఉంటుంది, బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. ఓవర్ నైటే టాటా సన్స్ లిమిటెడ్లో మెజారిటీ వాటా 90% వాటా గ్రూప్ ఓనర్కి వాళ్ళ అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా పీకేస్తే అది ఎతికలనాలి, దాన్ని ఎతికలనాలా. ఎల్ఐసి వాళ్ళు అదానిలో పెడితే దాన్ని అనెతికలనాలి. అంటే ఎలా ఉంటుందంటే అదానీ స్టాక్స్ పెరిగాయి అంటే అదిగో మోడీ 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 అంటారు, అదానీ స్టాక్స్ పడ్డాయి అంటే అదానీ అసలు స్టాండర్డ్ ఉండదు, రైట్ గాల్లో దీపం. రైట్. సో అందుకని ఏంటంటే ఎవరు సేఫ్టీ ఇంపార్టెంట్, ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ వాళ్ళు చూసుకోవాలండి, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు మనీ మేక్ చేస్తున్నారు. రీసెంట్గా వాళ్ళు అదాని గ్రూప్లో పెట్టిన వాళ్ళ అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ అయిందండి లాస్ట్ 3 మంత్స్లోనే. వాళ్ళు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ చూసుకుంటారు, ఈ షార్ట్ టర్మ్ ఏం చూసుకోరు. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్. రీసెంట్గా అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు, దాంట్లో వాళ్ళ అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ అయింది గ్రూప్లో. నేంటిందంటే షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూసుకోమంటున్నాను. ఇష్టం లేకపోతే దూరంగా ఉండటం బెస్ట్. ఎందుకంటే 4500 కంపెనీస్ ఉన్నాయండి ఇండియన్ స్టాక్ మార్కెట్లో. వై ఫోకస్ అంది అదాని గ్రూప్ 12 స్టాక్స్ కలిగి 14 స్టాక్స్ ఉన్నాయి వాళ్ళు మొత్తం. ఎందుకు దానికల్లి ఫోకస్ చేయాలి?
అదే అది ఏంటో అది అది వాళ్ళ ఇష్టం, అది అంతే తప్ప దాని గురించి క్రిటిసైజ్ చేసుకుంటూ ఉండే బదులు. అదానికి పేరు వస్తే ఏమో మోడీ పేరు బయటకు లాగుతుంది. అవును, అదాని స్టాక్ పడిందంటే వేస్ట్ స్టాక్, స్టాండర్డ్ లేదంటే. బేసికల్గా మీడియాకి ఇష్టం అండి దాని అదాని గ్రూప్ గురించి డిస్కస్ చేయటం, దాని గురించి తెలుసుకోవటం. అంటే ఇండియాలో కొన్ని సర్టన్ సిస్టమ్ అనమాట, లైక్ బీజేపీ గురించి మాట్లాడుకోవటం, లేదా మోడీ గురించి భయం చేయటం, లేకపోతేనేమో టాటా వాళ్ళ గురించి పొగుడుతా మాట్లాడుకోవటం, అదాని గురించి తిట్టుతా మాట్లాడుకోవటం, అండ్ గోల్డ్ గురించి నిరంతరం డిస్కస్ చేసుకోవటం. ఇట్లా కొన్ని మీడియాకి ఇంట్రెస్ట్ అయిన పాయింట్స్ అనమాట. ప్రొడక్టివిటీ లిటరల్లీ జీరో ఉంటుంది వీటిల్లో. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్లో ఈ 11 కూడా కొన్ని స్టాక్స్ అంతే. చార్ట్ ప్యాటర్న్ ఏదైనా బ్రేక్అవుట్ అయితే మనం ఎంటర్ అవుతాం, లేకపోతే దూరంగా ఉంటాం. అందుకని దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉండే వాళ్ళు 1-2 సార్లు థింక్ చేసుకోవాలి తప్ప మామూలుగా ఏం కాదు. మిగతా గ్రూప్ లాగానే అదాని గ్రూప్ కూడా ఒకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా స్ట్రాంగ్గా వాళ్ళు, ఇండియాలో 13 పోర్ట్స్ వాళ్ళు సొంతం, స్ట్రాంగ్గా ఆపరేట్ చేస్తుంటారు వాళ్ళు. ఇండియాలో అది బిజినెస్ అంటే దీనికి ఇజ్రాయెల్లో ఉంది, అమెరికాలో ఉంది, శ్రీలంకలో ఉంది, బర్మాలో ఉంది, గ్లోబల్గా ఉంది, సింగపూర్లో ఉంది. బిజినెస్ వాళ్ళు చాలా చోట్ల ఉన్నాయి వీళ్ళకి. అందుకని గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అది. అండ్ పొలిటికల్గా కూడా సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇంకా ముందు రోజులు ఎదుగుతారు తప్ప డౌన్ అయ్యే ఛాన్సే లేదు. ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేదా దూరంగా ఉండి. ఐ డోంట్ రికమెండ్ ఎనీ ఇండివిజువల్ స్టాక్స్ని నేను రికమెండ్ చేయను పెద్దగా. అండ్ టాటా వీళ్ళ గ్రూప్ మొత్తం మీద నేను పోర్ట్స్ ఒకటి లైక్ చేస్తాను, ఎందుకంటే దానికంటే పొటెన్షియల్ అరేంజ్, ఫండమెంటలీ సౌండ్ అండ్ రీజనబుల్ వాల్యుయేషన్. అదని పోర్ట్స్ ఇస్ టూ గుడ్ కంపెనీ. ఓకే, అండ్ ఇన్వెస్ట్ అంటే వాళ్ళ ఇష్టం. బట్ బేసికల్గా దాంట్లో ఉన్న ప్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ చాలా తక్కువ. అందుకని బయట మ్యూచువల్ ఫండ్స్ ఎంటర్ అవ్వాలని అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే ప్రమోటర్కే చాలా ఎక్కువ స్టాక్స్ ఉన్నాయి దాంట్లో. అందుకని ప్రీ ఫ్లోటింగ్ తక్కువ అండ్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. అండ్ పబ్లిక్లో ఎప్పుడు మీడియాలో ఉంటుంది. ఏదైనా మంచి బిజినెస్ మీడియాలో నలగకూడదండి, దానిపైన సైలెంట్గా పోవాలి తప్ప ఇంతగా క్రిటిసైజం ఉండకూడదు. ఎందుకంటే దీనికి పొలిటికల్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. రేపొద్దున గవర్నమెంట్ కనుక తగ్గిందనుకోండి, బీజేపీ గవర్నమెంట్కి అంతే. ఇప్పుడు 1 వీక్లో ఇది 50% ఎలా పెరుగుతున్నాయో అప్పుడు 1 వీక్లో 50% అలానే డౌన్ అవుతుంది, వితౌట్ ఎనీ ఎఫెక్ట్ ఇన్ ద ఫండమెంటల్స్. అందుకని బెటర్ టు స్టే అవే అని చెప్తాను, ఎందుకంటే పొలిటికల్ రిస్క్ ఉంది కాబట్టి. రిస్క్ ఉంది కాబట్టి బెటర్ టు స్టే అవే. మీకు కంఫర్ట్గా ఉందంటే 5% పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఓకే, మిగతా వాటిలో అలా కాదు కాబట్టి దీనికి పొలిటికల్ రిస్క్ ఉంది కాబట్టి క్విక్ రిటర్న్స్ ఉంటాయి, క్విక్ లాసెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా అయితే మాత్రం మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ముందు రాబోతుంది, అంటే స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది అన్న దాని మీద సుప్రీంకోర్టు క్లియరెన్స్ రావటం వల్ల, రెండోది అమెరికన్ గవర్నమెంట్ ఈ కంపెనీకి ఇష్యూ ఏం లేదని చెప్పేసి అప్పులు ఇవ్వటం వల్ల మొత్తం మీద మళ్ళీ ఇంకోసారి న్యూస్లోకి వచ్చింది. గత 1 వీక్లోనే యావరేజ్ మీద ఈ గ్రూపు మొత్తం కూడా ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు 12 లక్షల కోట్లకి వచ్చింది మార్కెట్ క్యాపిటలైజేషన్. అండ్ వరల్డ్లోనే 13th రిచెస్ట్ పర్సన్గా మారాడు మళ్ళీ. సో మొత్తానికి లాస్ట్ 1 వీక్ నుంచి అయితే అదాని స్టాక్స్ అదరగొడుతున్నాయి. అదాని వీక్ అనమాట లాస్ట్ 1 వీక్. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వటం, ఇలా శ్రీలంకన్ ప్రాజెక్ట్కి అమెరికన్ గవర్నమెంట్ ఫండింగ్ చేయటం, అంటే ఇక్కడ పొలిటికల్గా బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ అవ్వటం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో కూడా హవా నడవటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయండి. అంటే క్విక్గా రికవర్ అయ్యండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర రెడ్డి గారు.